ఫైనల్లీ ఇండియా మీద 50% టారిఫ్స్ అయితే 18%కి ప్రెసిడెంట్ ట్రంప్ రెడ్యూస్ చేశారు. సో ఈ డిసిషన్ మన ఇండియన్ మార్కెట్స్ మీద ఎలా ఇంపాక్ట్ అవుతుంది, మన నిఫ్టీ 50 మన ఇండియన్ సెక్టర్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎలా ఇంపాక్ట్ అవుతుందో అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో చలో జై శ్రీరామ్, లెట్స్ స్టార్ట్. సో అసలు ఈ టారిఫ్స్ ఏంటి, దీనివల్ల మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మన ఇండియన్ కంపెనీస్ పైన ఎలా ఇంపాక్ట్ అవుతుందో అయితే బ్రీఫ్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ యుఎస్ఏ అయితే ఇండియా పైన 25% టారిఫ్ ఇంపోజ్ చేసిందన్నమాట. సో ఈ 25% టారిఫ్ ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ ఇండియా ఒక గూడ్ ఎక్స్పోర్ట్ చేసింది అనుకుందాం. సపోజ్ క్లాత్స్ ఎక్స్పోర్ట్ చేద్దాం. దీని వాల్యూ వచ్చేసి 100 రూపీస్ అనుకుందాం. సో ఇది యూఎస్ఏలో 100 కాకుండా 125 రూపీస్కి అయితే జనాలు తీసుకుంటారన్నమాట. ఎందుకంటే ఈ 25 రూపీస్ యూఎస్ గవర్నమెంట్కి వెళ్తుంది అండ్ ఇది టారిఫ్ అన్నమాట, కస్టమ్ డ్యూటీ లాగా అన్నమాట. సో ఇది 125 అన్నమాట. దెన్ ఈ 25% టారిఫ్ అగైన్ ఇంక్రీజ్ చేసి ఇంకో 25% అయితే పెంచారు. సో అప్పుడు ఏమైతే ఇదే 100 రూపీస్ది 150 రూపీస్కి అయితే అమెరికా మార్కెట్లో వెళ్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మన ఇండియన్ కంపెనీస్కి లాస్ అవుతుంది. ఎలా అంటే సపోజ్ ఇప్పుడు వేరే కంట్రీస్ ఉన్నాయి, సపోజ్ యూరోపియన్ యూనియన్ ఉంది, లేకపోతే ఆస్ట్రేలియా ఉంది. వీటి దగ్గర నుంచి వచ్చినప్పుడు వాళ్ళ మీద 10%, 5% సపోజ్ ఎగ్జాంపుల్స్ కోసం తీసుకుంటున్నాం ఉన్నప్పుడు అవి 105 రూపీస్, 110 రూపీస్ అయితే వీళ్ళకి దొరుకుతాయి. సో ఈ కస్టమర్స్ వీళ్ళు దేనికి ప్రిఫర్ చేస్తారంటే ఈ కంట్రీ నుంచి వచ్చే ప్రోడక్ట్స్కి అయితే ప్రిఫర్ చేస్తారు. సో దీనివల్ల మన ఇండియన్ కంపెనీస్కి అయితే లాస్ అన్నమాట. సో ఇండైరెక్ట్గా మన స్టాక్ మార్కెట్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది అన్నమాట ఇది. సో ఇది టారిఫ్స్ యొక్క బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఇప్పుడు ఈ 50% రెడ్యూస్ అయ్యి 18% అయిందనమాట. సో ఇక్కడ మనం ట్వీట్ చూసుకోవచ్చు, ప్రైమ్ మినిస్టర్ మోడీజీది 18%కి రెడ్యూస్ అయింది. సో ఇప్పుడు ఇండియా మీద అయితే తక్కువ టారిఫ్స్ అయితే ఉన్నాయన్నమాట. చైనాతో కంపారిజన్ చేసుకుంటే చైనా మీద 34%, బంగ్లాదేశ్ మీద 20%, వియత్నాం మీద 20%, ఇండోనేషియా మీద 19%, ఇండియా మీద 18% అయితే టారిఫ్స్ ఉన్నాయి. సో సపోజ్ ఇప్పుడు ఇండియా నుంచి 100 రూపీస్ గూడ్స్ అమెరికాకి వెళ్ళిందంటే అక్కడ 118 రూపీస్కి అయితే వాళ్ళకి వస్తుందన్నమాట. సో అదే చైనాతో చూస్తే చైనా వాళ్ళదైతే 134కి వస్తుంది. ఇక్కడ వాళ్ళు 100 రూపీస్కి అమ్మితే అమెరికాలో. సో ఇది టారిఫ్ గురించి. సో దీనివల్ల మన ఇండియన్ కంపెనీస్ ఇండియన్ సెక్టర్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, మన స్టాక్ మార్కెట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో అయితే చూద్దాం. సో ఇవైతే టాప్ ఎక్స్పోర్ట్స్ అన్నమాట యూఎస్ఏకి: ఎలక్ట్రికల్స్, మెటల్స్, ఫార్మాస్యూటికల్స్, న్యూక్లియర్ రియాక్టర్స్ అండ్ మినరల్స్, ఐరన్, స్టీల్, క్లాతింగ్, ఆర్గానిక్ కెమికల్స్. ఇవైతే టాప్ ఎక్స్పోర్ట్స్ అన్నమాట యూఎస్ఏకి. సో ఫస్ట్ చూస్తే ఎలక్ట్రికల్ మెషినరీ కంపెనీస్, ఏవైతే ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయో అవి, మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ జ్యువెలరీ కంపెనీస్. దాంతో ఫార్మా ఇండస్ట్రీస్, ఈ మెడికల్ ఎక్స్పోర్ట్స్ ఏమైతే మెడిసిన్స్ ఉంటాయో ఆ మెడిసిన్ కంపెనీస్. తర్వాత పవర్ అండ్ డిఫెన్స్ కంపెనీస్. తర్వాత మైనింగ్ అండ్ ఆయిల్ కంపెనీస్, ఏవైతే మైనింగ్ చేసే కంపెనీస్ ఉంటాయో అండ్ ఈ పెట్రోల్ ఈ ఆయిల్ కంపెనీస్ ఉంటాయో అవి. తర్వాత మెటల్ ఇండస్ట్రీస్, ఏవైతే ఐరన్, స్టీల్, అల్యూమినియం ఇవన్నీ మెటల్స్ ఉంటాయో, ఫిరియస్ అండ్ జింక్ ఇవన్నీ, కాపర్ ఇవన్నీ మెటల్ కంపెనీస్. టెక్స్టైల్ కంపెనీస్, ఈ క్లాతింగ్ ఇండస్ట్రీ ఏవైతే ఉంది ఈ క్లాతింగ్ ఇండస్ట్రీ. దాంతో ఆర్గానిక్ కెమికల్స్ అంటే అగ్రో కెమికల్స్ అండ్ ఆర్గానిక్ కెమికల్ కంపెనీస్. అండ్ ఇవి కాకుండా మన నిఫ్టీ ఎఫ్ఎంజీసీ అంటే డైలీ యూసేజ్ ఏమైతే ఈ ప్యాకేజ్ ఫుడ్స్ ఇవన్నీ ఉంటాయి, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అండ్ నిఫ్టీ ఆటో, ఈ సేమ్ ఎలక్ట్రికల్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మీద కూడా పాజిటివ్ ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇవి మేజర్ ఎక్స్పోర్ట్స్ అయితే చేస్తాయి అమెరికాకి. ఇలా మనం చూసుకోవచ్చు 2024, 2025 డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఇవి మేజర్ ఇండస్ట్రీస్ అండ్ ఈ ఇండస్ట్రీస్ ఒక కంపెనీస్కి మేజర్గా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ప్రెసిడెంట్ ట్రంప్ ట్వీట్ చూస్తే కొన్ని కండిషన్స్ అండ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, చూడాలి అవి ఏమవుతాయో. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇండియా అగ్రీ టు స్టాప్ బయింగ్ రష్యన్ ఆయిల్. అంటే మనం రష్యా నుంచి ఆయిల్ కంప్లీట్గా బై చేయడం ఆపేసామన్నమాట. అండ్ ఆయిల్ పర్చేస్ అయితే యునైటెడ్ స్టేట్స్ అండ్ వెనిజులా నుంచి తీసుకుంటామనే కండిషన్ అండ్ స్టేట్మెంట్ ఇచ్చారు ప్రెసిడెంట్ ట్రంప్. సో ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. అండ్ ట్రేడ్ డీల్ అనే పదం అయితే వాడారు, కానీ మన ప్రైమ్ మినిస్టర్ మోడీజీ ట్వీట్లో చూస్తే ఇక్కడ ఎలాంటి ట్రేడ్ డీల్ అనే పదం అయితే లేదు. ఓన్లీ ప్రెసిడెంట్ ట్రంప్ ట్వీట్లో అయితే ట్రేడ్ డీల్ అనే పదం ఉంది. అండ్ అమెరికా నుంచి ఏమైతే గూడ్స్ వస్తాయో వాటి మీద 0% టారిఫ్ అయితే ఇండియా పెట్టాలని రూల్ పెట్టారు. అండ్ అలాగే
అగ్రికల్చర్ సెక్టర్, ఎనర్జీ సెక్టర్లో కూడా యాక్సెస్ ఇవ్వాలని ఉంది. అండ్ $500 బిలియన్ పర్చేస్ కమిట్మెంట్ అయితే ఇండియా చేయాలని అయితే కండిషన్ ఆఫ్ స్టేట్మెంట్ ఉంది. సో వీటన్నిటికీ అగ్రీడ్ అని ట్వీట్లో ఉంది. బట్ ఇండియా గవర్నమెంట్ నుండి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు ఇప్పటి వరకు. బట్ టారిఫ్ రెడ్యూస్ అయ్యాయని అయితే కన్ఫర్మేషన్ మన ప్రైమ్ మినిస్టర్ ఇచ్చారు. సో లెట్స్ సీ గైస్ ముందు ఏమవుతుందో. ఈ ట్రేడ్ డీల్ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. సో ఇది బట్ వీడియో గైస్. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రాధే. Investments in securities market are subject to market risks. Please read all related documents carefully and consult your financial advisor before investing.